గాంధీ భవన్లో ఇవాళ జరిగే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంపై ఆసక్తి నెలకొంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. మీనాక్షి నటరాజన్ మొదటిసారి వస్తున్న నేపథ్యంలో ఈ విస్తృత స్థాయి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్తగా రాష్ట్రానికి వచ్చిన పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తి రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఆమె రాహుల్ గాంధీ టీంలో కీలక సభ్యురాలు కావడంతో ఆమె వెర్షన్ పార్టీలో ఏ విధంగా ఉంటుందని చర్చ జరుగుతుంది. ఇంతకు ముందు ఉన్న దీపాదాస్ మున్షి కొన్ని ఒంటెద్దు పోకడాలతో హైకమాండ్కు తలనొప్పిగా మారారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పార్టీలో కొత్త పాత నేతల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయనే టాక్ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య వచ్చిన మీనాక్షి నటరాజన్ ఏ విధంగా పార్టీలో అంతర్గత వ్యవహారాలను డీల్ చేస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్లో అందిస్తారు. హేమ, చెప్పండి, మరి కాసేపట్లో కూడా ఈ సమావేశం జరగనుంది. అయితే కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ కూడా నటరాజన్, అటు మీనాక్షి నటరాజన్ అయితే ఎవరున్నారో, మరి ఎలాంటి దానిపై ఎలా స్పందిస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఎప్పుడు ప్రారంభం కాబోతుంది సమావేశం? డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి గాంధీ భవన్ ప్రాంగణం హడావుడి మొదలైపోయింది. ఇప్పటికే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా గాంధీ భవన్ కి చేరుకున్నారు. మంత్రులంతా గాంధీ భవన్ కు వచ్చారు. టీపీసీసీ చీఫ్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా గాంధీ భవన్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లో విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా చేరుకుంటున్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏదైతే మా మీటింగ్ జరిగేటటువంటి హాల్ ఉంటుందో హాల్ కి వెళ్లే దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇన్వైటీస్ ఉన్నారో, ఇన్విటేషన్ ఇచ్చినటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి రానిస్తున్నారు. అదర్ దెన్ ఒక్క పర్సన్ కూడా ఎక్స్ట్రా రానివ్వడం లేదు. మొత్తం 12 విభాగాలకు సంబంధించినటువంటి నేతలు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అటు పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా, అదేవిధంగా మనతో పాటు విప్ ఆది శ్రీనివాస్ గారు మాట్లాడదాం. ప్రధానంగా ఈరోజు నటరాజన్ వచ్చారు. ఈ కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం మీనాక్షి నటరాజన్ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పక్షాన తెలంగాణకు ఇన్ఛార్జ్ సెక్రటరీగా రావడం జరిగింది. మొదటిసారి వారితోటి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యవర్గము, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు అందరం కూడా వారితోటి ఒక సమావేశం ఏర్పడేసి వారి యొక్క సూచన సలహాలతోటి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. డైనమిక్ లీడర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న క్రమంలో ప్రజాబాహుల్యంలోకి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు గారు, అందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రజాబాహుల్యంలోకి వెళ్ళినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా ఇచ్చే సూచనలతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ రేపు పంచాయతీరాజ్ ఎన్నికలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పినటువంటి సూచన సలహాలు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నటువంటి అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని భావిస్తా ఉన్నాం. మీ అందరిలో ఎటువంటి ఆశలు నెలకొన్నాయి? ఎందుకంటే చాలా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలు, రాహుల్ గాంధీ మెచ్చిన లీడర్ అంటున్నారు. ఎలాంటి ఆశలు నెలకొన్నాయి మీలో మీనాక్షి పైన? అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఇలాంటి మీనాక్షి నటరాజన్లో అంకితభావంతో పనిచేసేటువంటి నాయకత్వం ఇక్కడ ఇన్ఛార్జ్ సెక్రటరీ రావడం వల్ల కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి రాబో ప్రతి ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ గారి సూచన సలహాలు కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రాంతానికి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నాను. మొత్తానికైతే కాంగ్రెస్ లీడర్లో మీనాక్షి నటరాజన్ రావడంతో ఒక జోష్ నెలకొంది. ప్రధానంగా రాహుల్ గాంధీ ఐడియాలజీని, అదేవిధంగా గాంధీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తారు అంటూ కూడా భావిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒకసారి మాట్లాడదాం. మీలాంటి యంగ్ ఎమ్మెల్యేలకి మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు రావడం ఎలా చూస్తారు? చాలా సంతోషం అండి. ఎందుకంటే తను కూడా ఎన్ఎస్యుఐ నుంచి స్టార్ట్ చేశారు. సో ఇట్ ఈస్ రియలీ ఇన్స్పైరింగ్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ హర్. ఈ రోజు మీరు కార్యవర్గ సమావేశంలో ఎలా ఉండబోతుందని భావిస్తున్నారు? ఏదైనా ఇన్ కేస్ ఏదైనా సమస్యలు ఉన్న నేరుగా చెప్పుకునేటటువంటి అవకాశం కలుగుతుంది అనుకుంటున్నారా? కలుగుతుంది అనుకుంటున్నాము. సో లెట్స్ సీ, విల్ వర్క్ టుగెదర్ అండ్ వర్క్ వాటెవర్. సో మొత్తానికి పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీలు, మంత్రులతో పాటు కొత్తగా ఎవరైతే వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వస్తున్నారు. మాట్లాడదాం. ఎలా చూస్తారు ఈ రోజు మీనాక్షి నటరాజన్ మొదటిగా రాబోతున్నారు? మాట్లాడు మా జిల్లా అధ్యక్షుడు
మాట్లాడండి. సో మొత్తానికి గాంధీ భవన్ దగ్గర హడావుడి వాతావరణం చోటు చేసుకుంది. ప్రధానంగా ఈరోజు భావిస్తుంది ఏంటంటే తమకున్నటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి సమస్యలను కానివ్వండి, వీటన్నిటిని ముందుకు తీసుకు ఏదైతే పాత కొత్త నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలతో పాటు కొన్ని సమస్యలు ఉన్నాయని కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా పెద్ద ఎత్తున ఆశ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఏదైతే మీటింగ్ జరిగేటటువంటి ప్రాంతానికి ఎగ్జాక్ట్గా 2 గంటలకు మీటింగ్ అంటే 2 గంటలకే మీనాక్షి నటరాజన్ చేరుకున్నారు. అండ్ టీపీసీసీ చీఫ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా చేరుకున్నారు. ప్రధానంగా రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూస్తో పాటు అన్నిటినీ కూడా దృష్టిలోకి తీసుకొని రానున్నారు. అయితే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యం ముగ్గురు వ్యక్తులు ఎవరిని ఏ విధంగా చూస్ చేసుకోవాలి అండ్ ప్రధానంగా రీసెంట్గా జరిగినటువంటి కులగణను బేస్ చేసుకొని ఏ విధంగా సమీకరణ చేయాలి అనే కోణాల్లో కూడా ప్రస్తుతం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈరోజు మీటింగ్ పైన అయితే చాలా ఆసక్తిని మీనాక్షి నటరాజన్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేసిన తర్వాత 2 సార్లు జరిగినటువంటి అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందు 2 సార్లు జరిగినటువంటి జూమ్ మీటింగ్లో హాజరయ్యారు. కానీ నేరుగా ఇప్పటి వరకు కూడా ఎవరిని కలవలేదు. ఈరోజే నేరుగా కలవనున్నారు. ఈరోజు ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళి నటరాజన్ని వెల్కమ్ చేశారు టీపీసీసీ చీఫ్. తర్వాత అనంతరం గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ మిగతా మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి అంతా కూడా కలవడం జరిగింది. సో మొత్తానికైతే ఈరోజు జరిగేటటువంటి సమావేశం చాలా కీలకంగా మారనుంది. ఈ సమావేశం తర్వాత కొన్ని అంశాలకు సంబంధించి అయితే ఒక క్లారిటీ రానుంది. హేమ, ఇప్పటికే అటు నటరాజన్ మీనాక్షి కూడా అక్కడికి చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ చేరుకున్నారా? ఎప్పుడు మీటింగ్ ప్రారంభం కానుంది? ఇప్పటికైతే హెచ్ఎస్సిసి వేరే ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆల్రెడీ దిల్కుషా గెస్ట్ హౌస్కి వెళ్ళి నటరాజన్ని కలవడం జరిగింది. ఈరోజు మీటింగ్కి సంబంధించి ప్రధాన అజెండా అండ్ రీసెంట్గా జరుగుతున్నటువంటి ప్రస్తుతం తాజా రాజకీయాలు అన్నింటినీ కూడా దృష్టికి తీసుకొని వెళ్ళారు. సో ప్రస్తుతం మన విజువల్స్లో కూడా చూడొచ్చు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చేరుకున్నారు. ఒక్కొక్కరిగా మంత్రులంతా కూడా వస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కూడా చేరుకుంటారు. మీనాక్షి నటరాజన్ అయితే ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్లో ఒక పూర్వ వైభవం రాబోతోంది, కాంగ్రెస్లో కొత్త జోష్ నెలకొల్పబోతోంది అని అయితే భావిస్తున్నారు. సార్ ఏంటి ఈరోజు ప్రధాన అజెండా ఏంటి? 1 minute. కొత్తగా ఏఐసిసి ఇన్ఛార్జ్ నియమించిన సందర్భంగా మరి ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పీసీ ప్రెసిడెంట్ గారు పిలిచారు. అన్ని అంశాలు చర్చిస్తాం. దామోదర్ రాజనరసింహతో పాటు జూపల్లి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ ప్రతి ఒక్కరు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటూ ఉన్నారు. మొత్తం 320 మంది మీటింగ్ జరగనుంది. మీటింగ్ కి మాత్రం ప్రతి ఒక్కరు ఎంతో ఆశతో వస్తున్నటువంటి పరిస్థితి. గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తమకున్నటువంటి తీసుకోవాలని వస్తున్నారు. ఎవరైతే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళంతా తమకు ఏదో ఒకటి కొత్త ఆపర్చునిటీ వస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నాము, కొన్ని కారణాల వల్ల ఓడిపోయాము, కానీ మాకంటూ ఒక కొత్త అవకాశం వస్తుంది అంటూ కొంతమంది భావించి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, కార్యవర్గానికి సంబంధించినటువంటి ఇవి కూడా ఉంటాయి అంటూ మొత్తానికైతే వస్తున్నటువంటి 320 మంది కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని సమావేశానికి వస్తున్నారు. దీపదాస్ ముంచి ఉన్నటువంటి సమయంలో కూడా అనేక పరిణామాలు చూసాము. కొన్ని ఓన్ డెసిజన్స్ వల్ల ఒక విధంగా పార్టీకి నొప్పిగా మారింది. కొన్ని పార్టీలో కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా క్రియేట్ అయ్యాయి. ఓన్ డెసిజన్స్ అనేవి ప్రాపర్ కరెక్ట్ కాదు అంటూ కూడా భావించారు. కానీ ఇప్పుడు మాత్రం వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గాంధీ ఐడియాలజీ అంటే కాంగ్రెస్ గాంధీ ఐడియాలజీ అలాంటి ఐడియాలజీతో ఉండేటటువంటి వ్యక్తి, దాన్నే ఫాలో చేసేటటువంటి వ్యక్తి. సింపుల్గా రైల్వే స్టేషన్కి వచ్చారు, ట్రైన్ ఎక్కి వచ్చారు, అనంతరం ప్రభుత్వ గెస్ట్ హౌస్కి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. కార్లో
రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 2 గంటలు అంటే ఎగ్జాక్ట్ గా 2 గంటలకి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. సో మొత్తానికైతే పంచువాలిటీ, టైమింగ్ తో పాటు సింప్లిసిటీ, అదేవిధంగా ఐడియాలజీ ఫాలో అయ్యేటటువంటి మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో ఈ రోజు జరగబోయేటువంటి మీటింగ్ పైన చాలా ఆశలు అయితే నెలకొన్నాయి. మీటింగ్ పైన చాలా ఆశలు అయితే నెలకొన్నాయి. అదేవిధంగా అందరి దృష్టి కూడా ప్రస్తుతం గాంధీ భవన్ వైపు ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు జరిగేటటువంటి మీటింగ్ చాలా కీలకంగానైతే అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. అఖిల తో కూడా అటు కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక జోష్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. అటు ఓడిన వాళ్ళు నెగ్గిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కూడా తమ సమస్యలు పరిష్కారం అవుతాయి అనే హోప్తోనే కూడా అక్కడికి గాంధీ భవన్కు చేరుకుంటున్నారు. మరి కొత్త నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటారు. ఎందుకంటే కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? వారందరికీ కొన్ని అంతర్గత సమస్యలు కూడా ఉన్నాయి, వాటన్నిటికీ ఈ రోజుతో చెక్ పడుతుంది అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా ఈరోజు ఎన్నో అయితే మాత్రమే అంతర్గతాలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ మా పార్టీలో ఎటువంటి అంతర్గత విభేదాలు లేవు అంటూ కూడా మీనాక్షి నటరాజన్ కాసేపటి క్రితమే మీడియా వేదికగా మాట్లాడడం జరిగింది. పార్టీలో ఎటువంటి ఇంటర్నల్ ఇబ్బందులు అయితే లేవు, కానీ ఏదైతే ప్రతి ఒక్కరికి సొంత భిన్నాభిప్రాయాలు అనేవి ఉంటాయి, వాటన్నిటినీ అర్థం చేసుకుంటూ అయితే ఎవరికి సంబంధించినటువంటి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవచ్చు. ఈరోజు అందరి అభిప్రాయాలను సేకరించి అందరి అభిప్రాయాలను కూడా తీసుకుంటాము. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక ఫ్రీడమ్ ఉన్నటువంటి పార్టీ అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఏదైతే వర్క్ ఉందో, తనని నమ్మి ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తన చేతిలో పెట్టినటువంటి ఇన్ఛార్జ్ పదవిని మాత్రం ఖచ్చితంగా రాహుల్ గాంధీ మెచ్చే విధంగా చేస్తుంది అంటూ కూడా ప్రతి ఒక్క నేతలు భావిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉదయం నుంచి మనం చూసుకుంటే గాంధీ భవన్ కి వచ్చినటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా మాట్లాడుతుంది ఏంటంటే మాలో ఒక కొత్త నమ్మకం వచ్చిందంటూ చిన్న పెద్ద తేడా లేకుండా, సీనియర్ జూనియర్ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మీనాక్షి నటరాజన్, రాహుల్ గాంధీ ఎంతో మెచ్చినటువంటి నేత. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి మాకు అగ్రనేతలతో యాక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అగ్రనేతలకి మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది చెప్పడం చాలా ఈజీగా కన్వే చేయొచ్చు. అండ్ మోరోవర్ ఖచ్చితంగా రానున్నటువంటి రోజులు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకొస్తాయి. రానున్నటువంటి రోజులన్నీ కూడా ప్రధానంగా అందరికీ మంచి జరిగే విధంగా ఉంటుందని అయితే భావిస్తున్నారు. ఒకసారి మనం గాంధీ భవన్ చూడొచ్చు. మనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గాంధీ భవన్ కి చేరుకొని ఉన్నారు. సో రేవంత్ రెడ్డి వచ్చినటువంటి నేపథ్యంలో సెక్యూరిటీగా మర్యాదలు చేశారు. నిన్నటి నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పూర్తి బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఒకసారి మనం చూస్తున్నట్టుగా అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నేమ్స్ ని ఇక్కడ చెక్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మొత్తం 320 మందికి ఇక్కడ ఇన్విటేషన్ ఇచ్చారు. 320 మంది కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇన్విటేషన్ ఉందా లేదా చూసిన తర్వాతనే మిగతా వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎమ్మెల్యే మొదటిగా అటు మీనాక్షి నటరాజన్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఏఐసిసి నుంచి వచ్చినటువంటి కొంతమంది నేతలు మొదటిగా వచ్చినటువంటి నేతలు అందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ఒక్కొక్కరిగా తమకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా అందరికీ కొంచెం టైం ఇవ్వనున్నారు. ఆ టైంలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికి 12 విభాగాలకు సంబంధించినటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి నేతలు ఈ రోజు కార్యక్రమానికి రానున్నారు. కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు. టిపిసిసి కార్పొరేషన్ సంబంధించినటువంటి మెంబర్స్ కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు. మొత్తానికైతే ఈ రోజు మరి కాసేపట్లో ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు. మరి కాసేపట్లో ఈ కార్యవర్గ సమావేశం అయితే ప్రారంభం కానుంది. అనంతరం వచ్చినటువంటి వాళ్ళ నిజంగా వాళ్ళ ఆశలు ఫిల్ అయినాయా, అసలు ఏం చెప్పారు మీటింగ్ లో, అసలు ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అనేది ఏంటనేది మాత్రం మీటింగ్ అయ్యాక చూడాల్సి ఉంటుంది. అఖిల రైట్ హేమ, థ్యాంక్ యూ.
అధ్యక్షుడు